శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు జగద్గురువు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రములోని 18వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. గం గణపతయే నమ. శ్రీమాత్రే నమ. తనుఛాయాభిస్తే తరుణ తరణి సి సరణిభిః దివం సర్వాముర్వి మరుణిమ నిమగ్నాం స్మరతి యః భవంతస్య త్రస్య వనహరిణ శాలీన నయనాః సోర్వశ్యావశ్యాః కతి కతి న గీర్వాణ గణికాః. శ్రీమాత్రే నమ. ఆచార్యుల వారి భావన: బాలసూర్య అరుణకాంతి గల నీ దేహకాంతులలో ఆకాశము, భూమి మొత్తం అరుణకాంతులతో ఈ ప్రపంచమంతా ఓలలాడినట్లు ఎవరు భావన ఉపాసన నిన్ను చేస్తారో జగన్మాత, వారికి బెదిరిన ఆడలేళ్ల కళ్ళవలే సిగ్గుతో చెంచలించే నేత్రాలు గల దేవకన్యలందరిలోకి చక్కని చుక్కలైన ఊర్వశ్యాలు లోబడకుండా ఎందుకుంటారమ్మా? ఇక నిజానికి ఈ శ్లోకం ఉపమాలంకారం, ప్రకృతికి చెందినది. బాహ్యార్థం భావించకూడదు. ఈ ఉపాసనకి ప్రకృతి వశము అవుతుంది, అంతేగాని స్త్రీవశ్యమైన శ్లోకం కాదు. ప్రకృతి వశం అంటే లక్ష్మీ అష్టోత్తరంలో ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం అనే భావన ఈ శ్లోకానికి కూడా వర్తిస్తుంది. శ్రీమాత్రే నమః.